श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुळवाग्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। ఆత్మస్వరూపులారా, ఈ ప్రదోష సమయంలో మనమందరూ కూడా కామాక్షిదేవి యొక్క స్మరణ చేసుకోవడం మనందరి భాగ్యం. సహజంగా మనం మాట్లాడుకుంటుంటాం, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి. కామాక్షి కాంచీపురం దివ్యక్షేత్రంలో అపర పరాశక్తి. లలితా సహస్రనామంలో కూడా అమ్మ యొక్క విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా వివరించారు. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ కూడా త్రిమూర్తులను మొదలుకొని ఈ జగత్తునందు సర్వులు అమ్మను ఆరాధించాలని దూర్వాస మహర్షి విశేషంగా చెప్పారు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అమ్మ ఒక్కసారి అలా కన్ను తెరిచి అలా కన్ను మూసుకునే లోపల ఈ బ్రహ్మాండమంతయు కూడా ఆమె కనుసన్నల్లో సృష్టి స్థితి లయం జరుగుతాయని శాస్త్ర వివరణ. అలా జరిగిన సృష్టి అంతయు కూడా ఆమె పాదకమలములలో లీనమవుతుంది. కాంచీపురంకు మించిన క్షేత్రం, కామాక్షికి సమానమైన దేవత ఈ విశ్వంలో కానరాదు. 108 శక్తిపీఠాలు మరియు అందులో 64 శక్తిపీఠాలు మరియు 18 శక్తిపీఠాలు. వీటి గురించి మనందరికీ తెలుసు. ఆ యొక్క శక్తిపీఠాలన్నీ కూడా దాక్షాయిని దేహము నుండి వచ్చినటువంటివి. తంత్రచూడామణి మార్కండేయ పురాణంలో కూడా ఈ యొక్క శక్తిపీఠాల గురించి తెలియచేశారు. విశేషంగా దేవీ భాగవతం అనేటు గ్రంథాల్లో మనకు వివరణ తెలిసి వస్తుంది. మనకు 4 శక్తిపీఠాలు అత్యంత ప్రాముఖ్యమని చెబుతున్నారు. అందులో అస్సాం కామాఖ్యదేవి కామరూపేశ్వరి మరియు జ్వాలాముఖి, జాలంధర పీఠం, నవకుండములుంటాయి, అగ్ని వెళ్ళి వస్తూ ఉంటుంది. తర్వాత జగన్నాథ క్షేత్రం, అక్కడ విమలాదేవి ఉంది. మరియు అత్యంత ప్రఖ్యాతమైనటువంటి కాంచీ నగరంలో కామాక్షిదేవి, ఈమెను మహాశక్తి అని పిలుస్తారు. ప్రపంచంలో ఏ దివ్యక్షేత్రంలో కూడా శక్తి క్షేత్రాల్లో బిలం ఉండదు. అయితే కామాక్షి క్షేత్రంలో మాత్రం అమ్మవారి యొక్క పీఠం కింద ఒక గుహ లేక బిలము ఉంది. దీన్ని శ్రీచక్ర బిలముని అంటారు. అక్కడి నుండి గర్భగృహంలోకి అమ్మవారు దేవతల యొక్క ప్రార్థన వలన గర్భగృహంలో నెలకొందని కామాక్షి విలాసం అనేటువంటి కథలలో చెప్పబడి ఉంది. అమ్మవారు ఈ శ్రీచక్ర బిలంలో రావడానికి ఎన్నో కల్పముల ముందుగానే అక్కడ స్వయంభూగా ఉన్నటువంటి
ఆ మహాతల్లి కోటి కోటి బ్రహ్మాండ స్వరూపిణి. అన్ని దేవతలకు ఆమె నెలవు. ఈమెను కాంచీపురాధీశ్వరి లలితా పరాభట్టారిక అని అనేకమైనటువంటి శాస్త్ర గ్రంథాల్లో నిర్ణయించారు. మహాత్రిపుర సుందరి ఆ తల్లిని బ్రహ్మాది సకల దేవతలు ఎవరైనా దర్శించాలనుకుంటే అది సాధ్యం కాదు. అమ్మ సంకల్పం ఉంటేనే ఏదైనా సాధ్యమని బ్రహ్మాండ పురాణం చాలా చక్కగా వివరిస్తుంది. దేవతలందరూ ఒకసారి ఆ మహాతల్లిని ప్రసన్నం చేసుకుని ప్రార్థించారు. అమ్మ, నిన్ను మేము ఎక్కడ సులభంగా దర్శించవచ్చుని ప్రార్థించగా అప్పుడు అమ్మ అన్నది, అది కామకోటి పీఠం, కాంచీపురంలో నన్ను సులభంగా దర్శించవచ్చు అన్నారు. పూర్వంలో ఇక్కడ కామాక్షీదేవికి ప్రతిరోజు నవావరణ పూజ జరిగేది. నేడు ప్రతి పౌర్ణమి మాత్రం చాలా చక్కగా నవావరణ పూజ జరుగుతోంది. ఇంకొక విశేషం ఏమనగా, కాశీలాగానే కాంచీపురం కూడా ప్రళయకాలంలో లయం కాని క్షేత్రం ఏది అనగా కాంచీ క్షేత్రం. ఎవరైతే ఆ మహాతల్లిని శ్రీపురంలో దర్శనం చేసుకోలేనటువంటి వారందరూ కూడా కాంచీపురంలో దర్శనం చేసుకుంటే అంతే పుణ్యం కలుగుతుంది. శాస్త్రాకార మూలక్షేత్రం ఏది అనగా కాంచీపురం, అనగా అయ్యప్ప వారి మూలక్షేత్రం కూడా కాంచీపురమే. అయ్యప్ప స్వామి ఎలా అవతారం చేశారో అది మనందరికీ తెలుసు. ఆ యొక్క మోహిని రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువును శివుడు పూజించాడు. మరియు వారిద్దరికీ జన్మించినటువంటి కుమారుడే అయ్యప్ప. అప్పుడు బిడ్డ జననమైన తర్వాత ఏడవడానికి ప్రారంభించాడు. గణపతి మరియు మురుగన్ కూడా ఎన్నో లీలలు చేశారు సమాధానం చేయడానికి. అయినా శాస్తార అనగా అయ్యప్ప ఏడుపు ఆపలేదు. అంత బ్రహ్మాండమంతా కూడా గడగడలాడింది. చిన్నపిల్లలను సమాధానం చేయడం ఎవరి వల్ల కాదు, తల్లియే రావాలి. అప్పుడు విష్ణువు మోహిని రూపంలో ఉన్నాడు కావున దేవతలంతా విష్ణువును ప్రార్థించారు. అప్పుడు ఆ విష్ణు రూపంలో ఉన్నటువంటి మోహినీదేవి, మహాదేవి, మహాత్రిపుర సుందరీదేవి లలితాంబిక కాంచీ క్షేత్రంలో కామాక్షిదేవిగా శాస్త్రారక అనగా అయ్యప్ప స్వామికి స్తన్యపానం చేయించిన క్షేత్రం. అక్కడ కామాక్షి దేవాలయం మనం దర్శించుకున్నప్పుడు అమ్మవారి సన్నిధానంలోనే పూర్ణాంబ, పుష్కల అంబ సమేత అయినటువంటి అయ్యప్ప స్థానాన్ని మనం ఈ స్థానంలో దర్శించుకోవచ్చు. ఇంకా అయ్యప్ప మూల స్థానం శబరిగిరి, అక్కడ కూడా శ్రీచక్ర ప్రతిష్ఠ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీచక్ర బిందు స్థానంలో అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ ఉంది. అనగా ఆ బిందు స్థానంలో అయ్యప్ప స్వామి కూర్చొని ఉన్నాడు. తల్లికి కుమారునికి భేదం లేదు, అభేద భావన శ్రీ విద్య అంటారు. నీలకంఠ దీక్షితులు, అప్పయ్య దీక్షితులు కూడా వారు ఒక పాటలో పాడతారు, ఎవరికైనా కష్టం వస్తే అమ్మనే ప్రార్థించాలని, ఆమెనే శరణు పొందాలి. ఆపత్కాలం స్మరణీయాం అంబాచరణం, ఆదిశంకరులు కూడా అదే అన్నారు. కామాక్షి పాదస్మరణ స్మరించినంత మాత్రమే సమస్త దుఃఖములు కూడా పటాపంచలవుతాయి. అమ్మ కరుణామూర్తి. ఆపత్కాలంలో విస్తారంగా అమ్మను ప్రార్థించాలి. ఈ కాంచీ క్షేత్రంలో చైత్రమాసంలో పౌర్ణిమకు కామాక్షిదేవికి ఏకాంబరేశ్వరునికి ఫాల్గుణి నక్షత్రంలో వివాహం జరుగుతుంది.
అన్ని ఉత్సవాలు బ్రహ్మ మొదట ఏర్పాటు చేసేవాడు. తదనంతరం ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మ ఒక తామర పువ్వును ఆకాశంపై నుండి భూమిపైనికి వదిలాడు. అలా పడ్డ పుష్పమే ఆకాశరాజు లేక ఆకాశ భూపతి. ఈ చరిత్రను మన వెంకటేశ్వర వైభవంలో చూడవచ్చు. కాంచీ మండలంను నీవు పాలించాలి బ్రహ్మ యొక్క నిర్దేశనమని. మరియు కామాక్షి దేవాలయం మొదలుకొని అన్ని ఉత్సవాలు కూడా మీరే జరిపించాలి, అందుకే నేను ఉత్పత్తి చేశాను, ఏ కొరత కూడా ఉండకూడదు అన్నారు. ఇలా ఉండగా కామాక్షిదేవి వైభవాన్ని, ఆ కీర్తిని దర్శించుకున్నటువంటి శాక్త ఉపాసకులందరూ కూడా దేవీ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. బ్రహ్మదేవుడే ఏకాంబరేశ్వరుని కామాక్షి వివాహం జరిపించాడని మనం చెప్పుకున్నాం. ఆ కాంచీ మండలంలో ఉన్నటువంటి సమస్త గ్రామములను కూడా ఆకాశ భూపతి యొక్క ఏలుపాట్లో వచ్చింది. ఈ గ్రామములన్నింటినీ కూడా సస్యశ్యామలంగా చేసి ఆ వచ్చిన ఉత్పాదనంతటినీ కూడా ఉత్పత్తిని కామాక్షీదేవి యొక్క సన్నిధానంలో నీవు అనేక ఉత్సవాలు జరపాలని బ్రహ్మదేవుని ఆజ్ఞ. అలా ఉత్సవాలను జరిపిస్తే లోకం సుభిక్షంగా ఉంటుంది అన్నారు. అందుకే పక్షోత్సవ, మాసోత్సవ, పవిత్రోత్సవ, బ్రహ్మోత్సవాదులు మన దేవాలయాల్లో జరిపిస్తూ ఉంటారు. అయితే కాలం విచిత్రం. ఆకాశ భూపతి అవైదిక మతం వారితో కలిశాడు. ఆ పాప ఫలితంగా ఆకాశరాజుకు సంతానం కాలేదు. ఆకాశం నుండి వచ్చిన వాడైనా మాయలో పడ్డాడు. ఉత్సవాలు జరపడం ఆపేశాడు. దుర్భిక్షం వచ్చింది. పుత్రభాగ్యం లేదు. కారణం ఏమిటి అని కూడా ఆలోచన చేయలేదు ఆయన. కారణం మాయాప్రవేశం. గోరక్షనందనాథర్ అనే సిద్ధ పురుషుడు అందరూ కూడా దేవి ఉపాసన చేసేవారు. వారు ఉత్తర హిందుస్థాన్ నుండి కాంచీపురానికి వచ్చారు. దేవి ఉపాసన చేసేవారి ముఖ్య పట్టణం కాంచీపురం. దేశాల నుండి అందరూ వస్తారు. కొన్నిసార్లు కామధేను, కల్పవృక్షం మన వద్ద ఉన్న అక్కడున్నటువంటి తొండమ ఆ యొక్క ఆకాశరాజు గుర్తించలేకపోయాడు. గోరక్షానందుడు కామాఖ్యదేవి ఉపాసన చేసి ఈ క్షామానికి కారణమేమిటి అని ఆలోచించి కామకోటి పీఠంలో అంతఃపురంలో ఉన్నటువంటి ఆ యొక్క మహారాజును కలిశాడు. మహారాజు, నాకు పుత్రభాగ్యం లేదు, కరుణించమని ప్రార్థించాడు. అప్పుడు నీ మనసులో ఉన్నది నేను తీరుస్తానన్నాడు. ఈ విశ్వానికి చక్రవర్తి మహారాజు ఉత్సవాలు జరపాలి. నిన్ను సృష్టి చేసింది అందుకే. నువ్వు అవైదికులతో చేరావు కాబట్టి కుపుత్రో జాయితే కుమాతో నభవతి. అమ్మవారిని క్షమిస్తుంది. 1000 యాగములు చేసిన పుణ్యం కేవలం నవావరణ పూజ వలన వస్తుంది అన్నాడు. నవావరణ పూజ మహాయాగాన్ని ఆయనతో చేయించారు. మంచి వర్షం వచ్చింది. అలానే సంతానం కూడా కోరాడు. ఆ బ్రహ్మకీట జనని అని అన్నట్టుగా ఆ మహాతల్లి తన పుత్రుడైన గణపతిని పిలిచి నీవు ఆకాశరాజుకు పుత్రుడిగా జన్మించమని దీవించింది. ఆ యొక్క పరాశక్తి యొక్క ఆశీస్సులతో మహాగణపతియే తొండమాన్ చక్రవర్తిగా ఆ యొక్క ధరణీదేవి గర్భంలో ప్రవేశించి ఒక చక్కటి పుత్ర సంతానం కలిగింది. పుణ్యాహవచన చేశారు. తర్వాత నామకరణ మహోత్సవంలో చాలా గొప్పగా సువర్ణ వర్షం కురిసింది. కారణం ఏమనగా ఆ యొక్క ధరణీదేవి పాయసం ఎలా ఉందో అని చూడడానికని ఆ పాత్రలో చేయి పెట్టినందువలన ఆమెకున్న ఉంగరం అందులో పడిపోయింది. ఆ యొక్క పుణ్య ఫలితంగా 1.5 ఘళిగే కుంభవృష్టి సువర్ణ వర్షం కురిసింది. ఆ తర్వాత ఆ పుట్టిన బిడ్డ అప్ప అని పిలిచాడు వాళ్ళ తండ్రిని. గోరక్షనాథుడు వచ్చినవాడు, అన్ని విషయాలు తెలుసు అతనికి. ఆయన ద్వారా కామాక్షిదేవి ఆ యొక్క పూజలను, నవావరణ పూజను ఆయన ప్రవేశపెట్టాడు. నాటి నుండి నేటి వరకు
ఆ తొండమాన్ చక్రవర్తి వలన పాలించబడుతున్న తొండై మండలం అంటారు. మెడ్రాస్లో దాన్ని తొండై మండలం, స్వామి పుష్కరిణి తిరుపతి, మామిళ్ళపురం తిరువళ్ళూరు అంతా కలిసి తుండీర మండలం అని అంటారు. ఈ విధంగా గొప్పదైన కాంచి కామకోటి పీఠం యొక్క చరిత్రను వేనోళ్ల కొనియాడదము కాక ఈ యొక్క వాక్పుష్పము శ్రీచరణ దివ్యచరణ సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. హరహర శంకర, జయ జయ శంకర. ఇట్లు మీ ప్రియతమ నివర్తి నాగభూషణ శర్మ.